పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. స్టార్ట్ చేసేవరా? ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చుంటాడే. మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు. నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. అయ్యగారు, ఏ రోడ్లో బెత్తమెత్తుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే, పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడా, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడా. ఏంటి నువ్వనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునే వాళ్ళు పగలొక ఏరియాకి రాత్రి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది? అల్లుడు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బున దానిలా ఉంటుంది. అబ్బా, అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్ చూస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో, ఏడు బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా. వస్తాను రా.